హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం. ఇవాళ భగవద్గీత క్లాస్కి ప్రార్థనతో మొదలు పెడదాము. అందరూ కూడా ప్రార్థించండి నాతో పాటు. ఇంకా దయచేసి వీడియో ఆన్ చేసి క్లాస్ వినడానికి ప్రయత్నించండి ప్లీజ్. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణీ ప్రచారిణే నిర్విశేషశూన్యవాदी पाश्चात्यदेशतारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. హరే కృష్ణ భక్తులందరికీ స్వాగతం ఇవాళ భగవద్గీత క్లాస్కి. సో మనము 13వ అధ్యాయము చర్చిస్తున్నాము. చాలా చాలా ఇంపార్టెంట్ అధ్యాయము. ప్రత్యేకంగా ఇక్కడ చాలా చాలా టెక్నికల్ విషయాలు మనం ఇక్కడ అర్థం చేసుకోగలుగుతున్నాం. సో అందులో 13వ అధ్యాయం పేరు పురుష, ప్రకృతి మరియు చైతన్యము. అందులో లాస్ట్ ప్రకృతి మరియు పురుష అనే రెండు అంశాల గురించి మనం చర్చించడం స్టార్ట్ చేశాము. 20వ శ్లోకం నుండి 26వ శ్లోకం వరకు ప్రకృతి మరియు పురుష గురించి భగవంతుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అందులో ఆల్రెడీ మనము 21 దాకా చర్చించాం, కరెక్ట్? సో ఇవాళ 22, 23, 24 ఈ మూడు శ్లోకాలు చర్చించడానికి ప్రయత్నిద్దాం. సో మనందరికీ తెలుసు, 20 మరియు 21లో మనం ఆల్రెడీ చర్చించాము పురుష అంటే ఏంటి, రైట్? పురుష అంటే ఈ సందర్భంలో జీవాత్మని సూచిస్తుంది. పురుష అనే పదానికి రెండు అర్థాలు ఉన్నాయి ఆబ్వియస్గా, జీవాత్మ కూడా పరమాత్మ కూడా. ఎందుకంటే పురుష అనే పదానికి అసలైన అర్థం ఏంటి? ఎంజాయర్. సో జీవాత్మ కూడా తాత్కాలికంగా ఇక్కడ ఇండిపెండెంట్గా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఎక్కడ? ఈ యొక్క క్షేత్రంలో. ఆ, సో ఆ విధంగా జీవాత్మ అనేది పురుష అని సంబోధించబడింది ఇక్కడ. కానీ యాక్చువల్గా మీరు చూస్తే అసలైన పురుష ఎవరు? భగవంతుడు. ఎందుకంటే ఆయనకి పురుష అనే పదము 100% సూట్ అవుతుంది. ఎందుకంటే ఆయన శాశ్వతంగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఆయన ఎంజాయ్మెంట్ అనేది ఎవరి మీద ఆధారపడి ఉండదు. మన ఎంజాయ్మెంట్ అనేది వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఎంజాయ్మెంట్ అనగానే ఈ లోకంలో ఎంజాయ్మెంట్ చాలా నెగటివ్ కాన్నోటేషన్ ఉంటుంది, రైట్? లోకంలో ఎంజాయ్ అంటే ఒకరు ఎంజాయ్ చేయాలంటే వేరే వాళ్ళు సాక్రిఫైస్ చేయాలి. దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్. జీవోర్ జీవస్య జీవనం. కేవలం ఎంజాయ్ కాదు, మీరు బ్రతకాలంటే కూడా వేరే ఒకరు చావాలి మీకోసం. రోజు ఎన్నో చెట్లు మన కోసం చస్తున్నాయి మనం బ్రతకాలంటే. సో ఆ విధంగా దట్ ఈస్ హౌ ద వరల్డ్ ఈస్. కానీ భగవంతుడు ఎంజాయ్ చేస్తున్నారని చెప్పినప్పుడు అది యాక్చువల్గా కంప్లీట్గా ఆధ్యాత్మిక స్థాయిలో ఉన్నటువంటిది. సో అది భౌతిక స్థాయిలో ఉండి మనం దాన్ని అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో అందుకనే మనకు ఆచార్యులు ఏదైతే చెప్తారో దాన్ని మనము యాజ్ ఇట్ ఈస్గా స్వీకరిస్తామన్నమాట. సో ఇవాళ మనము 22వ శ్లోకము 3 ఇంకా 4 అది చూడబోతున్నాము. సో జస్ట్ రీక్యాప్ ఏంటి? 21స్ట్లో మనం ఏం చూసామో గుర్తుందా ఎవరికైనా? కెన్ సంబడి టెల్ మీ షార్ట్లీ 21 ఇంకా 20లో ఏం చూసామనేది? ఓకే. సో మనము 20 ఇంకా 21స్ట్లో చూసింది ఏంటంటే భౌతిక ప్రకృతి ఇంకా పురుష. ప్రకృతి పురుష కాబట్టి ప్రకృతి ఇంకా పురుష ఇద్దరు కూడా అనాది అని మనం చూసాం. అదొక విషయం. ఇద్దరు శాశ్వతం, రైట్? అది ఎలా శాశ్వతం అని మంచి ఆల్రెడీ మనకందరు తెలుసు. జీవాత్మ ఈజ్ ఆల్రెడీ శాశ్వతం. ఆ, నజాయతే మ్రియతే వా కదా చిన్నాయం భూత్వా భవితా వా న భూయ, అది మనం చూసాం ఆల్రెడీ.
ఇంకా ప్రకృతి ఏ విధంగా శాశ్వతము? ఎందుకంటే ప్రకృతి మహావిష్ణు యొక్క శరీరం నుండి వస్తుంది. ఆ, మహత్తత్వము. ఇంకా బా ఆల్దో ఈ యొక్క బ్రహ్మాండము ప్రళయం అయిపోయి నాశనమైన కానీ మహావిష్ణువు అలాగే ఉంటారు. ఆ మహత్తత్వం అలాగే ఉంటుంది. సో అందుకని ఆ రకంగా చూస్తే ప్రకృతి కూడా శాశ్వతమే, భౌతిక ప్రకృతి. మరి మనము ఈ ప్రకృతిని అశాశ్వతం అని కూడా అంటాం. మరి దుఃఖాలయం అశాశ్వతం అంటాం. ఆ ప్రకృతి యొక్క రూపాలు, వివిధ పదార్థాలు, ఇవన్నీ కూడా అశాశ్వతం. మహత్తత్వం అనేది ఒరిజినల్ అన్మానిఫెస్టెడ్ మటీరియల్ ఎనర్జీ, అది శాశ్వతం. దాని నుండి నేను అప్పుడు పిండి ఉదాహరణ కూడా ఇచ్చాను. పిండితో మీరు అనేక వస్తువులు, కలర్స్తో వేరే వేరే పదార్థాలు తయారు చేయొచ్చు. అదేవిధంగా ఈ లోకంలో కనిపించేటటువంటి 14 భువనాలు కానివ్వండి, ఇంకా ఈ భూలోకంలో ఉండే ఫర్ ఎగ్జాంపుల్ చెట్లు, పర్వతాలు, నదులు, సముద్రాలు, మన అనేక శరీరాలు, 84 లక్షల రకాల శరీరాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా తాత్కాలికం. ఇవన్నీ ప్రకృతి యొక్క అనేక రూపాలు అన్నమాట. కానీ ప్రకృతి ఇట్ సెల్ఫ్ ఇస్ పర్మనెంట్, ఎందుకంటే అది భగవంతుడి బహిరంగ శక్తి కాబట్టి. ఉం? అది మనం చూసాము. దాని తర్వాత 22వ దాంట్లో మనం ఏం చూసాము? ఆ, ప్రకృతి వల్లనే ఈ యొక్క లోకంలో, ప్రకృతి యొక్క రూలింగ్ వల్ల అనేక రకమైనటువంటి ఆ, మార్పులు వస్తున్నాయి. 84 లక్ష స్పీషీస్ కూడా ప్రకృతి నిర్ణయిస్తుంది ఎవరికి ఏం దక్కుతుంది అనేది. ఎస్ ఆర్ నో? ఎవరికి ఒక ఒక జీవాత్మకు ఒక శరీరం ఎందుకు దక్కుతుంది? ఆ డిసిజన్ ఎవరు తీసుకుంటారు అంటే దాని ఆ, జీవాత్మ యొక్క కర్మని బట్టి, దాన్ని చక్కగా ఆ కర్మని బట్టి ఈయనకి ఎటువంటి శరీరం రావాలనో ఆ నిర్ణయం తీసుకొని ఆ శరీరం అందించే కార్యము ప్రకృతి చేస్తుంది. ఎస్ ఆర్ నో? సో అందుకనే ప్రకృతి ఈజ్ ద కాజ్ ఆఫ్ ద వేరియస్ కాజ్ అండ్ ఎఫెక్ట్స్ దట్ వి సీ ఇన్ దిస్ వరల్డ్ అని అక్కడ ఉంది ఆ శ్లోకంలో, 21 దాంట్లో. ఇంకా జీవాత్మ అనేక ఆ, దుఃఖాలకి ఇంకా సుఖాలకి గురవుతాడు. దానికి కారణం ఎవరు? జీవాత్మే. ఎస్ ఆర్ నో? అది కూడా మనం ఆల్రెడీ చూసాము. సో పురుష సుఖ దుఃఖానాం, అనేక సుఖాలు అనేక దుఃఖాలకి జీవాత్మ గురవ్వడం దేనివల్ల? మనం ఎంచుకునేటటువంటి ఒక చాయిస్ వల్ల మనము ఆ, కర్మలు చేస్తాము. ఆ కర్మ యొక్క ఫలితాలు మనకు వస్తాయన్నమాట. సో దాట్ వాస్ 21 అండ్ 22. కొంచెం ప్రకృతి గురించి ఇంకా పురుష గురించి అక్కడ తెలిసిందనమాట. సో ఇప్పుడు 22 నా స్క్రీన్ మీద డిస్ప్లే చేశాను. జస్ట్ 1 మూమెంట్. చదవాలనుకునే వాళ్ళు దయచేసి ప్లీజ్ 22, 23, 24 మూడు మూడు చదవండి. జస్ట్ మైత్రి మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తన్నం. హరే కృష్ణ. దండోత్. 22వ శ్లోక. పురుషః ప్రకృతిస్థో హి భుంగే ప్రకృతి జాన్ గుణాన్ కారణం గుణ సంజ్ఞోస్య సదసద్యోని సదసద్యోని జన్మసు. అనువాదము: భౌతిక ప్రకృతిలో జీవుడు త్రిగుణాలను అనుభవిస్తూ ఈ విధంగా జీవన రీతులను అనుసరిస్తాడు. ప్రకృతితో సాంగత్యమే దీనికి కారణము. ఆ విధంగా అతడు నానా రకాల జీవజాతులలో మంచి చెడులను పొందుతాడు. 23వ శ్లోక. ఉపద్రష్టానుమంతా చ భర్త భోక్తా మహేశ్వరః పరమాత్మేతి చాప్యుక్తో దేహేస్మిన్ పురుషః పరః. అనువాదము: అయినా ఈ దేహంలో పరమ యజమాని అయిన మహా ఈశ్వరుడు పర్యవేక్షకునిగాను అనుమతించేవానిగాను ఉండేవాడు. పరమాత్మునిగా తెలియబడేవాడు అయిన దివ్య భోక్త మరొక్కడు ఉన్నాడు. 24వ శ్లోకం. యయేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే. అనువాదము: ప్రకృతి, జీవుడు, ప్రకృతి గుణాల అంతఃప్రక్రియకు సంబంధించిన ఈ తత్వాన్ని అర్థం చేసుకునేవాడు తప్పక ముక్తిని పొందుతాడు. వర్తమాన స్థితి ఎట్లా ఉన్నప్పటికీ అతడు తిరిగి ఇక్కడ జన్మించడు. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్తరం. హరే కృష్ణ. చాలా చాలా ధన్యవాదాలు. సో వి విల్ సీ 1 by 1. చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు, ఇంకా మనం చాలా ప్రాక్టికల్ విషయాలు ఇవాళ చర్చించబోతున్నాము. క్లాస్ కెన్ గెట్ లిటిల్ ఎక్స్టెండెడ్. దివాళీ ఆఫర్. సో ఆ విధంగా అందరూ బిజీగా ఉన్నారు ఇవాళ దివాళీలో. మనము చక్కగా కూర్చొని శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతని విందాం. అర్జునుడికి ఎటువంటి సౌభాగ్యం దక్కిందో మనందరికీ కూడా ప్రభుపాదుల వారు
రాసినందువల్ల మనకు ఆ సౌభాగ్యం దక్కింది. యా. సో చాలామంది అంటూ ఉంటారు ఇప్పుడిప్పుడు, అర్జునుడు ఏంటండి, ఆయనకు డైరెక్ట్గా కృష్ణుడు చెప్పారు కదా, మాకైతే ఆ అవకాశం లేదు కదా. బట్ ఒక భగవంతుడి శుద్ధ భక్తుడి ద్వారా మనం ఎప్పుడైతే భగవద్గీతని పొందుతామో, ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ గెట్టింగ్ ఫ్రమ్ కృష్ణ. సో అందుకని ఇది ప్రభుపాదుల వారు లాంటి శుద్ధ భక్తులు మనకిచ్చారు కాబట్టి, ప్రభుపాదుల వారు రాసినటువంటి గీతని గనక మనం చదివి చర్చిస్తే, అది కృష్ణుడు సాక్షాత్తు మనకి ఉపదేశం ఇచ్చినట్టు లెక్క. యా. సో ఆ విధంగా ఆ శ్రద్ధతో మనం ముందుకెళ్దాం. సో ఐ విల్ నాట్ డిస్ప్లే ఎనీథింగ్. యా. సో 22వ శ్లోకంలో పురుష ప్రకృతిస్థోహి. సో జస్ట్ ఒక శ్లోకం ముందు మనం చూసాము ఏ విధంగా జీవాత్మ ఈ యొక్క, అంటే పురుష, ఈ యొక్క ప్రకృతిలో చిక్కిపోయి ఉన్నందువల్ల అనేక రకమైనటువంటి నానా సుఖాలకు దుఃఖాలకు గురవుతున్నాడు అని మనం చర్చించాం. అయితే ఇక్కడ ఏం చెప్పారు ఈ యొక్క శ్లోకంలో, పురుష ప్రకృతిస్థోహి భుంక్తే. భుంక్తే అంటే ఎంజాయ్స్. ఓకే. ప్రకృతి జాన్ గుణాన్. సో ఈ పురుషుడు అంటే జీవాత్మ ప్రకృతి యొక్క త్రిగుణాలలో ఉండి నానా రకాలుగా ఎంజాయ్ చేస్తాడు అని చెప్పారు. హారల్స్ ఎంజాయ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బికాజ్ ఇన్ ఎసెన్షియల్లీ ఇక్కడ ఎటువంటి ఎంజాయ్మెంట్ యాక్చువల్గా లేదు. అది ఉన్నది ఏదైతే ఉందో అది చాలా చాలా మీగర్ అనమాట. దానితో పాటు వచ్చేది ఎంత పెద్ద దుఃఖం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ యు గెట్ 0.001% ఎంజాయ్మెంట్ అండ్ రెస్ట్ ఇస్ దుఃఖం. సో ఆ విధంగా త్రిగుణాలలో ఉండి ఎంజాయ్ చేస్తాడు అని ఇక్కడ చెప్పారు. సో దాని అర్థం ఏంటి, మనందరికి తెలుసు ఆధ్యాత్మిక జగత్తులో త్రిగుణాలు ఉండవు. రైట్. ఎందుకంటే ఆధ్యాత్మిక జగత్తు సచ్చిదానందం మొత్తం. రైట్. సో త్రిగుణాలు ఏవైతే ఉన్నాయో అది భౌతిక పదార్థం. 24 ఎలిమెంట్స్లో ఒక పదార్థం త్రిగుణాలు. సో శుద్ధమైనటువంటి జీవాత్మ, దాని మీద ఎటువంటి భౌతిక ఆవరణ ఉండదు ఒరిజినల్ ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నప్పుడు. అయితే భౌతిక జగత్తుకు వచ్చినప్పుడు త్రిగుణాల ప్రభావంలోకి వచ్చేస్తుంది జీవాత్మ. త్రిగుణాల ప్రభావంలో వచ్చేసిన తర్వాత అది సత్వగుణ ప్రభావము, రజోగుణ ప్రభావము, తమోగుణ ప్రభావంలో ఈ భౌతిక ప్రకృతిని అనేక రకాలుగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. యాక్చువల్లీ 3 గుణాలలో ఉండేవారు అందరూ 3 గుణాలలో ఉన్నారు, మిక్స్ ఉంటుంది. భగవంతుడు క్లియర్గా చెప్తారు 14వ అధ్యాయంలో, కృష్ణుడు ఎక్స్ప్లెయిన్ చేస్తారు త్రిగుణాల గురించి. అందులో ఏం చెప్తారంటే, యాక్చువల్గా అందరిలో 3 గుణాలు ఉంటాయి. 3 గుణాల ప్రభావం అది ఖచ్చితంగా ఉంటుంది. ఒక గుణం ప్రముఖంగా ఉంటుంది. సో సత్వగుణంలో ఉండేవాడు 100% సత్వం కాదు. ఎప్పుడెప్పుడు రజోగుణము తమోగుణం కూడా బయటకు వస్తుంది. బట్ దట్ ఈస్ వెరీ లిటిల్. రైట్. సో ఆ విధంగా మనము సాధకులము ఎంతవరకైతే అంతవరకు సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నించాలి. ఎందుకంటే ఆధ్యాత్మిక ప్రగతి చెందడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి గుణం. వేరేవి రజోగుణం తమోగుణం ఏదైతే ఉన్నాయో అది అంత అనుకూలము కాదు. ఎందుకంటే అవి భౌతిక ప్రకృతికి చాలా చాలా మనల్ని దిగజార్చడానికి అవి చేస్తారు. రజోగుణం తమోగుణం అనేది కిందికి తీసుకెళ్తుంది మనల్ని, మన చైతన్యాన్ని భౌతిక స్థాయికి తీసుకెళ్తుంది. సత్వగుణం ఏదైతే ఉందో అది మనకి ఆధ్యాత్మిక స్థాయికి స్థితికి తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తుంది. ఇట్స్ లైక్ అ గేట్వే. భౌతిక జగత్తుకి ఇంకా ఆధ్యాత్మిక జీవితానికి ఒక డోర్ ఉంటే ఆ డోర్ సత్వగుణం. ఆ డోర్ దగ్గర ఉంటే ఒక కాలు పెడితే మీరు ఆధ్యాత్మిక ప్రదేశానికి మీరు అందులో ప్రవేశించవచ్చు అనమాట. సో అందుకనే ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో జీవాత్మ త్రిగుణాల ప్రభావంలో వచ్చి అనేక రకాలుగా ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. సో దీన్ని ఎలా చూడొచ్చు చూడండి, కృష్ణుడు 3వ అధ్యాయంలో కూడా చెప్పారు 27వ శ్లోకంలో, ప్రకృతే క్రియమాణాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే. సో ఇక్కడ ఏం చెప్పారంటే కృష్ణుడు, జీవాత్మ అనుకుంటాడు నేనే కర్త అని, కానీ యాక్చువల్గా తనొక్కడే కర్త కాదు. మీకు గుర్తుంటుందో ఐ డోంట్ నో, 3rd చాప్టర్ ఎన్నేళ్ల కింద మనం చర్చించాం. యా. సో అక్కడ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, నేను ఈ పాయింట్ క్లారిఫై చేశాను. అంటే జీవాత్మ కర్త కాదు అని అన్నప్పుడు దాని అక్కడ అర్థం ఏంటి, కేవలం జీవాత్మే కర్త అని అనుకుంటాడు అనమాట. నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చాలా కష్టపడి డబ్బు సంపాదించాను, నేను చాలా కష్టపడి ఒక ఇల్లు కట్టాను, చాలా కష్టపడి ఏదో గొప్పది సాధించాను. అప్పుడు మనం ఏమనుకుంటాము, ఒక భౌతిక చైతన్యంలో ఉండేవాడు ఇదంతా చేసింది నేనే, ఎవరి సహాయం లేకుండా స్వయం కృషితో చేశానని చాలా
గుండెలు కొట్టుకుంటూ ఇలా చెప్తారు చాలామంది. బట్ యాక్చువల్గా వాళ్ళకి తెలియని విషయం ఏంటి, అది చేయడానికి వెనకాల ఎంతో మంది సహకారము అవసరపడింది. ఈ లోకంలో ఉండే వాళ్ళ సహకారం లేకపోయినా యు నీడ్ ద సహకారం ఆఫ్ ప్రకృతి, దేవతలు, ఆఖరికి పరమాత్మ శాంక్షన్ ఇవ్వాలి కదా, పరమాత్మ అనుమతించాలి. సో ఇదంతా కూడా జనాలు మర్చిపోతారనమాట. పెద్ద ఇల్లు కట్టాను ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఎవరు సహాయం చేయలేదు, నో ప్రాబ్లం. బట్ రా మెటీరియల్ ఎవరు అందించారు, నీళ్ళు ఎవరు అందించారు, స్టీల్ ఎవరు అందించారు, ప్రకృతి నుంచి తీసుకున్నాను. మరి ఈ ఇల్లు కట్టడంలో సక్సెస్ వచ్చింది అని అంటే అది నాతో పాటు ప్రకృతికి కూడా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ప్రకృతి నాకు ఇది ఇచ్చింది. ఎస్ ఆర్ నో. దేవతలు, ఆ, వాయు, అగ్ని, ఎండ. ఎండ ఉంటేనే కదా ఇల్లు కట్టగలిగాము. ఫుల్ చలిలో ఎలా ఇల్లు కడతాను చెప్పండి, యూనిట్ సన్ ఆల్సో. సో ఆ విధంగా ప్రకృతి కూడా ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో అక్కడ ప్రత్యేకంగా ఫోకస్ ఏమి ఇచ్చారు, అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతేలో యాక్చువల్గా మనము ఒక పర్టికులర్ లైఫ్ స్టైల్ ఎంచుకున్న తర్వాత, ఒక గుణాన్ని ఎంచుకున్న తర్వాత, దాని తర్వాత మనతో పనులంతా చేయించేది ఆ గుణమే. అప్పుడు మన కంట్రోల్ ఉండదు. ఇది అక్కడ చెప్పారనమాట. దాని అర్థం ఏంటి, ఈ గుణాల ప్రభావంతో తోలుబొమ్మల యొక్క ఫోటో ఉంది, మీరు చూసుంటారు. భగవద్గీత ప్రభుపాదుల వారు రాసింది, చాలా ఇంటెలిజెంట్గా ప్రభుపాదుల వారు అది పెట్టారనమాట. ఎందుకంటే జీవా ఇస్ హియర్, ఇంకా మూడు పెద్ద పెద్ద తాళ్ళు ఉన్నాయి. ఒక రజోగుణం తాడు, సత్వగుణం తాడు, ఇంకా తమోగుణం తాడు. ఇంకా మీద ప్రకృతి, ఒక స్త్రీ, ప్రకృతి స్త్రీ బికాస్ దుర్గాదేవి, రైట్. సో ప్రకృతికి ప్రతిరూపము దుర్గాదేవి, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆవిడ ఈ విధంగా తోలుబొమ్మలను ఇలా ఇలా ఆడిస్తుందన్నమాట. సో దాని అర్థం ఏంటి, ఆ తాడుని మనం పట్టుకున్నాం యాక్చువల్గా. ఒక్కసారి మీరు తాడు పట్టుకున్నారనుకోండి, ఇక తాడు ఏ డైరెక్షన్లో పోతుందో అలా వెళ్ళాల్సిందే, ఆప్షన్ లేదు మన దగ్గర. ఎస్ ఆర్ నో. సో దీనికి మంచి ఉదాహరణ ఏంటంటే, ట్రైన్ ఎంచుకోవడం మీ కంట్రోల్లో ఉంటుంది. మీరు ట్రైన్ ఎంచుకున్న తర్వాత, ట్రైన్లో కూర్చున్న తర్వాత, ట్రైన్ ఏ స్పీడ్లో పోతుందో, ఏ డిరెక్షన్లో పోతుందో అది మీ కంట్రోల్లో ఉండదు. అది ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్ళాల్సిందే, మీ దగ్గర ఆప్షన్ లేదు. అండ్ ఇఫ్ ద ట్రైన్ ఈజ్ రన్నింగ్ యూ కాంట్ ఈవెన్ జంప్ ఫ్రమ్ ద ట్రైన్, ఎందుకంటే మీరు ఎంచుకున్నారు. సో అందుకనే సరైన ట్రైన్లో కూర్చోవడం ఇంపార్టెంట్. ఎంచుకున్న తర్వాత యూ కెనాట్ చేంజ్ ఇట్. అదేవిధంగా మనము జీవాత్మలందరికీ భగవంతుడు స్వేచ్ఛనిచ్చారు. సో దీని అర్థం ఇది కాదు, ప్రకృతి ప్రభావంలో ఉండి జీవాత్మ అనేక కార్యాలు చేస్తున్నారు అని అంటే మరి జీవాత్మకి స్వేచ్ఛ లేదా? ఆ, ఇది మరి జీవాత్మకి స్వేచ్ఛ లేనప్పుడు జీవాత్మ తప్పు ఎలా అవుతుంది? ప్రకృతి తప్పు, ప్రకృతిని శిక్షించాలి, మనల్ని కాదు. అలా కాదు, మనము ఎంచుకున్నాము ఒక రకమైనటువంటి లైఫ్ స్టైల్ని. ఇంకా ఈ ఎంపిక చేసుకునే కెపాసిటీ అందరికీ ఉంది, మనుషులకి, కేవలం పశువులకు లేదు. దిస్ ఈస్ ద ఓన్లీ డిఫరెన్స్. ఇఫ్ యూ సీ, మీరు ఒక కుక్కకి ఎంత గడ్డి పెట్టినా తినరాదు. ఇట్ కెనాట్ మేక్ అ చాయిస్. దాని చాయిసెస్ చేయడం అనేది కెపాసిటీ చాలా లిమిటెడ్గా ఉంది. ఒక ఆవు కూడా చాలా లిమిటెడ్ కెపాసిటీ చాయిస్ చేయడానికి, ఎక్కువ చాయిసెస్ ఉండవు. ఆకలేసిందంటే తినాల్సిందే. ఆ, ఎక్కడైనా మలమూత్ర విసర్జన చేయాలంటే ఎక్కడైనా చేసేస్తారు పశువులు, ఎస్తారు. కానీ మనుషుడికి ఒక ఉన్నతమైన బుద్ధిని, ఇంకా ఫ్రీ విల్ కెపాసిటీ ఎక్కువగా ఉంది మనుషులకి. అందరూ ఒప్పుకుంటారు, 100%. వెజ్ తినొచ్చు, నాన్ వెజ్ తినొచ్చు, ఏది పడితే అది తింటారు కొంతమంది, చైనాలో కూడా. ఆ, తినే కాడ ఫ్రీ విల్ ఉంది. ఆ, ఇంకా ఇంద్రియ భోగం చేయడానికి కూడా ఆ, తెలివి భగవంతుడు ఇచ్చారు జిజ్ఞాస చేయడానికి. కానీ ఆ తెలివిని దేనికోసం ఉపయోగిస్తారు జీవులు? ఇంద్రియ భోగం ఎలా పెంచుకోవాలి, బెస్ట్ బెస్ట్ ఐడియాలు ఏమున్నాయి, ఆ విధంగా అనేక రకాలుగా ట్రై చేసి మా మోడర్న్ సైంటిఫిక్ అడ్వాన్స్మెంట్ జరిగింది. ఏ విధంగా ఇంద్రియాలకు ఎంత ఇంకా సుఖాన్ని కలిగించాలి. సో ఆ విధంగా పాయింట్ అంతా మిస్ అయిపోయింది అనమాట. ఎస్ ఆర్ నో. బుద్ధి ఇచ్చింది దానికోసం, కానీ జీవాత్మ మర్చిపోయినారు. సో చాయిస్ ఎంచుకునేది మనమే కదా. ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ క్లాసుకు రావాలన్నా వద్దా, ఇట్ ఈస్ అవర్ చాయిస్. వీ హ్యావ్ టు మేక్ అ చాయిస్. ఇవాళ ఏం తింటారు, మీ చాయిస్. ఎస్ ఆర్ నో. సో ఆ విధంగా ఎంపిక చేసుకునే కెపాసిటీ మానవ శరీరంలో ఉండే జీవాత్మకి ఎక్కువగా ఉంటుంది. సో ఆ యొక్క ఎంపిక చేసుకున్న తర్వాత దాని ఎఫెక్ట్ ఏదైతే ఉందో అది మనం కంట్రోల్ చేయడం చాలా డిఫికల్ట్. ఇట్ ఇస్ జస్ట్ లైక్ సంబడి గోట్ యూస్ టు సిగరెట్. తాగాడు 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 లాస్ట్కి క్యాన్సర్ వచ్చింది. మరి దానికి విరుగుడు లేదు, మనకు తెలుసు దాదాపు. మనం అనుభవించాల్సిందే, చావాల్సిందే. సో నో, యూ కాంట్ హెల్ప్ బికాస్ యూ మేడ్ ద చాయిస్. అదేవిధంగా
మనం భక్తి జీవితంలో ఉన్నామండి. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇవాళ చాలా ఇంపార్టెంట్ పాయింట్ తెలుసుకోవాలి. మనం చేసుకునే ఎంపికలు చిన్న చిన్నవి కూడా మనం చాలా కేర్ఫుల్గా ఎంచుకోవాలి. ఇది నా భక్తిని ఎలా ప్రభావ పెడుతుంది. ఎక్స్ట్రీమ్లీ చిన్న చాయిస్ అయినా కానీ ఇట్ హ్యాస్ అ బిగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ అస్. ఫర్ ఎగ్జాంపుల్, నేను పొద్దున తొందరగా లేచి మంగళారతికి వెళ్ళాను. అదంతా ప్రోగ్రామ్ అటెండ్ చేశాను. బ్రేక్ఫాస్ట్ కూడా తిన్నాను. చాలా అలసిపోయాను, ఫుల్ నిద్ర వస్తుంది, ఇంటికి వచ్చాను. ఇఫ్ నౌ ఐ వాంట్ టు సిట్ అండ్ రీడ్ భగవద్గీత, టూ ఆప్షన్స్ మీకు చెప్తాను. మీరు చెప్పండి నేను ఏం ఎంచుకోవాలనేది. ఎందుకంటే ఎంపిక మన చేతిలో ఉంటుంది. దాని తర్వాత ఎఫెక్ట్ మనం కంట్రోల్ చేయరాదు. ఓకే, టూ ఆప్షన్స్. ఒకటి ఏంటంటే, నా రూమ్లో ఏసీ ఉందనుకోండి, ఆ ఏసీ పెట్టుకొని ఒంటరిగా నేను భగవద్గీత చేతిలో పెట్టుకొని హాయిగా మంచి సాఫ్ట్ చైర్ మీద కూర్చొని చదవచ్చు, అదొకటి. రెండవది, ఒక 4-5 డివోటీస్ రెడీగా ఉన్నారు, గ్రూప్లో వచ్చి కలిసి చదువుదాము. ఏసీలో కాకుండా బయట నార్మల్ దగ్గర ప్లేస్లో కూర్చొని వాళ్ళతో పాటు టర్న్ బై టర్న్ రీడింగ్ చేయొచ్చు. ఓకే, సో టూ ఆప్షన్స్ వీ హ్యావ్. నౌ యూ టెల్ మీ విచ్ ఇస్ బెస్ట్ ఆప్షన్ మీరున్న పరిస్థితిలో. ప్రభుజీ డివోటీస్. ప్రతాప్ రెడ్డి ప్రభు అన్మ్యూట్ చేశారు. లెట్స్ గివ్ హిమ్ అ ఛాన్స్. హరే హరే కృష్ణ ప్రభుజీ, డివోటీస్ తో కలిసి మనం చేయాలి. డివోటీ ఎందుకండి? ప్రాబ్లం ఏంటి? ఏసీలో బాగా మంచిగా సైలెంట్గా కూర్చొని చల్లగా ఉంటుంది. మనం సైలెంట్ గా కూర్చుంటే మన ఇంద్రియాలు, మన మనస్సు మనల్ని ఎక్కడికో తీసుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. భక్తుల ఆ, సాంగత్యంలో ఉన్నప్పుడు మనకు కాన్సన్ట్రేషన్ లో ఇక్కడ మనం భక్తులతో కలిసి భక్తిలో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఓకే, ఫైన్. ఇంకొకరు అన్మ్యూట్. సుబ్బారావు ప్రభు, వాట్ డూ యూ హ్యావ్ టు సే? ఆ, హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. ప్రణామ్ ప్రభు. డెఫినెట్ గా భక్తులతో చేయాలి. ఎందుకు అంటే భక్తులతో చేయడం వల్ల మన అండర్స్టాండింగ్ అంటే డిస్కషన్ చేయడం వల్ల ఒక శ్లోకం కూడా 1 అవర్ చేసినా పర్వాలేదు, చాలా విషయాలు తెలుస్తాయి మనకి వేరే వాళ్ళతో. సో వేరే భక్తుల నుండి రియలైజేషన్స్ వినే అవకాశం ఉంటుంది, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ వెన్ యూర్ రీడింగ్ అలోన్. ఎవ్రీడే హాఫ్ డే, ½ అవర్ మేము డిస్కస్ చేస్తాం ప్రభు, చాలా విషయాలు తెలుసుకుంటాం యాక్చువల్గా. అంటే లంచ్ చేస్తాం కదా ఫ్రెండ్స్ అని, 45 minutes, లాట్ ఆఫ్ థింగ్స్. ఇట్స్ వెరీ నైస్ టు డిస్కస్ విత్ డివోటీస్ ఎనీ పాయింట్. ఓకే, గుడ్. చాలా మంచి పాయింట్ చెప్పారు. దట్ ఈస్ ఆల్సో గుడ్. యా, మైథిలి మాతాజీ, యూ హ్యాడ్ అ పాయింట్. హరే కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ, దండవత్ ప్రణామ్. మీరు చెప్పిన సిచ్యువేషన్ ప్రకారం ఇప్పుడు ఒంటరిగా ఏసీ వేసుకొని కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది ప్రభుజీ. యాక్చువల్లీ అంటే మీరు చెప్పిన సిచ్యువేషన్ కి నేను చెప్తున్నాను ఆన్సర్. సో డివోటీస్ తో మీరు కూర్చుంటే నిద్రని కూడా ఓవర్కమ్ చేయొచ్చు, రీడింగ్ కూడా చాలా పీస్ఫుల్ గా అయిపోతుంది, అండ్ చాలా మంచిగా మనము డిస్కస్ చేస్తే భక్తుల సాంగత్యంలో ఏది చేసినా ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది కాబట్టి సో అది చాలా బెటర్ అని నాకు అనిపించింది ప్రభుజీ. వెరీ గుడ్. హరే సో కృష్ణ. దిస్ వాజ్ ద ఆన్సర్ ఐ వాస్ లుకింగ్ ఫార్. అఫ్ కోర్స్ మిగతా ఆన్సర్స్ రైటే, నో డౌట్. ఎన్నో అడ్వాంటేజెస్ ఉన్నాయి. కానీ ఉన్న పరిస్థితి ఎలా ఉందంటే, నేను ఫుల్ నిద్రలో ఉన్నాను, అలసిపోయాను. ఇఫ్ యూ గో అండ్ సిట్ ఇన్ ఏసీ, యూ విల్ డెఫినెట్లీ స్లీప్. వై? బికాస్ ప్రకృతి ఈజ్ యాక్టింగ్. ఎస్ ఆర్ నో? ఈ శరీరము ప్రకృతి కంట్రోల్లో ఉంది. ఇంకా ఈ శరీరం, అలసిపోయినటువంటి శరీరానికి నిద్ర రావడం అనేది ప్రకృతి ఎన్ష్యూర్ చేస్తుంది ఖచ్చితంగా. సో నేను ఎంచుకున్నాను అనుకోండి, నేను ఏసీ రూమ్లో కూర్చున్నానని, ఆ ఎంపిక వరకే నా చాయిస్ ఉంది. ఎంచుకున్న తర్వాత ఐ డోంట్ హ్యావ్ చాయిస్, ఐ విల్ డెఫినెట్లీ స్లీప్ ఆఫ్టర్ 10 minutes ఆర్ 15 minutes ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. చాంటింగ్ కూడా కానివ్వండి, రీడింగ్ కూడా కానివ్వండి, వెన్ యూఆర్ వెరీ టైర్డ్ అండ్ ఇఫ్ యూఆర్ టూ కంఫర్టబుల్లీ సిచ్యువేటెడ్, యూ విల్ డెఫినెట్లీ స్లీప్. సో నేను ఎలా పడుకున్నానో నాకు తెలియదు ప్రజ, బికాస్ అది మీ కంట్రోల్. ప్రకృతి ఈజ్ యాక్టింగ్, యూ సీ. అంతే, ఇక్కడ చూడండి, మనం వివశులైపోయినాం. అవునా? ఇట్ వాజ్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ప్రకృతి చేసేసింది. ఎలా నిద్రపోయాను? ప్రకృతి చేసింది. మరి ప్రకృతే కారణమా ఈ దానికి? లేదు, ఎంచుకున్నది నేను. ఏసీలో వెళ్ళి కూర్చుంది నేను. అదే అలా కాకుండా నేను రీడింగ్ చేస్తే భక్తులతో సహా, బికాస్ సంబడీ స్పీకింగ్, ఐ హ్యావ్ టు స్పీక్ నా టర్న్ వస్తుంది, అలర్ట్గా ఉంటాను. అండ్ ఒక రిలేటివ్లీ అన్కంఫర్టబుల్ ప్లేస్లో కూర్చుంటే ఇట్ ఈస్ బెటర్. ఎందుకంటే అప్పుడు అలసిపోయి ఉన్నాను కాబట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటే ఇట్ ఈస్ బెటర్ టు కీప్ ద సెన్సెస్ యాక్టివ్. అదర్వైజ్ బెట్ టూ కంఫర్టబుల్, యూ విల్ టు స్లీప్. సో ఇది బేసిక్, చాలా ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. ఎక్కడైతే చిన్న ఎంపిక ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అవర్ భక్తి. చూడండి, ఒక చిన్న ఎంపిక మన భక్తిని ఎంత డిఫైన్ చేసేసింది. అక్కడ రీడింగ్ కాకుండా ఎన్నోసార్లు నేను నిద్రపోయాను. ఐ నో వెరీ వెల్. నా ప్రాక్టికల్ లైఫ్తోనే చెప్తున్నాను నేను. ఎన్నోసార్లు నేను అనుకున్నాను, ఇప్పుడు నేను కూర్చొని మంచిగా చదువుతాను, మొబైల్ చేతిలో పట్టుకున్నాను, ఇంకా గీతా బేస్ ఓపెన్ చేశాను, దాట్స్ ఇట్. 5 minutesలో చూస్తే మొబైల్ కింద ఉంది, ఇలా పడుకున్నాను, అంతే.
Then after I woke up after 1 hour. So we have to make a choice కేర్ఫుల్లీ, ఏదైనా కానివ్వండి. సో దిస్ ఇస్ అ వెరీ బేసిక్ ఎగ్జాంపుల్, కానీ ఇది అన్నిట్లల్లో వర్తిస్తుంది. బికాస్ చాయిస్ యూ కెన్ డెఫినెట్లీ మేక్. ఫర్ ఎగ్జాంపుల్, పెళ్లి టైంలో కూడా అందరు చాయిస్ చేసుకుంటారు ఎవరిని పెళ్లి చేసుకోవాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. దెన్ యూ హ్యావ్ టు థింక్ డీప్లీ, నేను చేసుకున్న చాయిస్ ఏ విధంగా నన్ను, నా భక్తిలో నా జీవితాన్ని ప్రభావ పెడుతుంది. నా దెర్ వాజ్ వన్ పర్సన్, హీ వాస్ టెల్లింగ్ దట్ ప్రభుజీ అభి నా పెళ్ళైపోయిన ప్రభుజీ, ఇప్పుడు నేను భక్తి చేయలేకపోతున్నా. నా పెళ్ళి అయిపోయింది భక్తి చేయలేక, యాక్చువల్గా ఇట్ ఈస్ నాట్ ట్రూ, టు బి వెరీ హానెస్ట్. భక్తి అనేది ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఎక్స్టర్నల్లీ డిపెండెంట్. ఓకే, కృష్ణుడు మనకి ఏ దాకా మనకి ఫ్రీడమ్ ఇచ్చారంటే, మానసిక భక్తి చేస్తే కూడా నేను మీకు కృపను అందిస్తాను, ప్రత్యక్షమవుతానని కృష్ణుడు మాటిచ్చారు. సో బాహ్యంగా బహుశా అంత పూజలు హారతులు చేయకపోయినా కానీ, యూ కెన్ ఆల్వేస్ రిమెంబర్ కృష్ణ. హూ ఈస్ స్టాపింగ్ యూ ఫ్రమ్ రిమెంబరింగ్ కృష్ణ? గోపికలైతే భగవంతుడి పర్సనల్ సాంగత్యం దక్కలేదు దాని తర్వాత, కృష్ణుడు వెళ్ళిపోయిన తర్వాత. వాళ్ళ భక్తి పెరిగింది కానీ తగ్గలేదు. ఇట్ ఈస్ రివర్స్, తీవ్రత పెరగాలి, రైట్? సో దట్ ఈస్ ఎనీవేస్ నాట్ ట్రూ. ఎవరైనా భౌతిక కారణం చెప్పారనుకోండి, నేను భక్తి చెయ్యలేకపోతున్నాను ఎందుకంటే ఈ భౌతిక కారణం వల్ల, దట్ ఈస్ నెవర్ ట్రూ. బికాస్ ప్రభుపాదుల వారు ఎన్నోసార్లు చెప్పారు, భక్తి అనేది భౌతిక పరిస్థితుల మీద ఎప్పుడు ఆధారపడి ఉండదు. ఆ, ఇంట్లో మంగళారతి భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉండొచ్చు, ఇంట్లో నైవేద్యం వండి భగవంతుడికి పెట్టడం భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి, బికాస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ రీసోర్సెస్, ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ పర్టికులర్ ఫెసిలిటీ. కానీ భగవత్ స్మరణ అనేది దేని మీద ఆధారపడి ఉండదు. మీరు ఎప్పుడు కూడా భగవంతుని స్మరించవచ్చు. తస్మాత్ సర్వేషు కాలేషు, కుకింగ్ చేస్తున్నారు, పని చేసుకుంటున్నారు, భగవంతుని స్మరించవచ్చు. హూ విల్ స్టాప్ యూ? ఇంకా ఆ విధంగా స్మరించడం అంటే, కంసుడు ఇంత నెగటివ్గా స్మరిస్తే కూడా తనకి బెనిఫిట్ దక్కింది. ఒక స్మరణ ఎంత పవర్ఫుల్ చూడండి. తాను కృష్ణుణ్ణి ఎలా చంపాలి అని ప్లానింగ్ చేస్తూ చేస్తూ కృష్ణుణ్ణి స్మరించినందువల్ల తనకి దాని యొక్క లాభం దక్కింది అని అంటే, మనం ఖచ్చితంగా భగవంతునితో చంపడానికి అయితే స్మరించట్లేదు, ఫర్ ష్యూర్. ఎస్, భగవంతుని సేవించడానికి మనం స్మరిస్తున్నాం, మనకి ఎంత లాభం దక్కాలి. తో స్మరణ అనేది ద మోస్ట్ ఎఫెక్టివ్ ఇంపార్టెంట్ థింగ్. ఇది చాలా చాలా విషయాలు డిసైడ్ చేస్తాయి అన్నమాట. సో ఎనీవే, నేను ఎందుకు చెప్తున్నాను, ఆయన ఒక చాయిస్ చేసుకున్నాడు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఆ చాయిస్ తర్వాత సిచ్యువేషన్ వాజ్ అవుట్ ఆఫ్ కంట్రోల్. సో జనరల్గా మనం ఏం చెప్తాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అంటే మనం ఏది చేసినా ముందే ఆలోచించి చేయాలి. ఎప్పుడెప్పుడు బహుశా మనం ఆలోచన చేసేసాం, దాని తర్వాత తెలిసింది, దెన్ వాట్? దెన్ ఉన్న పరిస్థితులు బెస్ట్ చేయండి. చూడండి, భౌతిక కారణం యొక్క సాకులు చెప్పి మన భక్తిని కాదనడం కరెక్ట్ కాదు. దట్ ఈస్ ద పాయింట్ ఐమ్ ట్రయింగ్ టు సే. ఆయన నా భక్తికి ముందు నేను మంచి, అంటే పెళ్ళికి ముందు చేసేవాడిని, ఇప్పుడు మా వైఫ్ డివోటీ కాదు, అది ఇది అని చెప్పేసి తను ఎన్నో రీజన్స్ చెప్పాడు. బట్ యూ డూ యువర్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక విషయం చెప్తాను. ఒక వ్యక్తి ఉన్నారు, నాకు పర్సనల్గా తెలుసు ఆయన. సో ఆయన అంత బాహ్యంగా భక్తి చేయలేకపోతున్నాడు ఫ్యామిలీ రీజన్స్ వల్ల. ఓకే, ఈజ్ వర్కింగ్ ఇన్ అ కంపెనీ. ప్రతి నెల హీ విల్ డొనేట్ సమ్ మనీ టు కృష్ణ. హూ ఇస్ స్టాపింగ్ యూ? సో నో, యూ ఆర్ అర్నింగ్ మనీ, యూ గెట్ శాలరీ, డొనేట్ సంథింగ్ టు కృష్ణ, దట్ ఈస్ ఆల్సో భక్తి. సో భగవంతుడికి సేవ చేయాలంటే నిజంగా మన దగ్గర ఆ యొక్క ఏమంటారు దృఢ నిశ్చయం ఉంటే ఏదో ఒక రకంగా భగవంతుడు దారి చూపిస్తాడు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దృఢ నిశ్చయము ఇంకా తీవ్రమైన కోరిక మన దగ్గర ఉండాలి. మనకి ఏ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కృష్ణుడు మనకు దారి చూపిస్తారు. కానీ మనకే ఆ కోరిక లేదనుకోండి, అన్ని డోర్లు బంద్ అయిపోతాయి. ఎస్ ఆర్ నో? సో అందుకనే మనం చేసే ఎంపిక చాలా చాలా ఇంపార్టెంట్. యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ద కన్సిక్వెన్స్ ఆఫ్ ద చాయిస్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకనే చూడండి, మనకి ప్రభుపాదుల వారు కూడా ఈ సంస్థ స్థాపించారు, ఇంకా ఆచార్యులు చెప్తారు, రైట్? వెన్ యూర్ డీలింగ్ విత్ డివోటీస్, యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్. వెన్ యూర్ డీలింగ్ విత్ అపోజిట్ జెండర్, యూ షుడ్ బి వెరీ, అంటే ప్రభుజీ నేను శుద్ధ భక్తుడిని, నేను ఒక అమ్మాయితో క్లోజ్ అయినా కానీ నాకేం కాదు, దీన్ని అజ్ఞానం అంటారు. ఎస్ ఆర్ నో? బికాస్ ఇఫ్ యూ మేక్ అ చాయిస్, ఏం పర్వాలేదు, నేను క్లోజ్ అయిపోతాను, చాలా పర్సనల్ విషయాన్ని మాట్లాడతాను, రోజు హాఫ్ అన్ అవర్ ఫోన్లో మాట్లాడతాను, తిన్నావా పడుకున్నావా ఎక్సెట్రా అండ్ ఆల్ దోస్ థింగ్స్. ఇఫ్ యూ డూ దాట్, దెన్ ఆఫ్టర్ దాట్ ప్రకృతి విల్ వర్క్ ఆన్ యూ. సింపుల్. అప్పుడు చాయిస్ ఉండదు ఇక. అప్పుడు ఏ విధంగా మతి భ్రమింపపోయి ఎప్పుడు పథభ్రష్టం అయిపోతామో అనేది ఏర్పడదు కూడా. ఆ విధంగా ప్రకృతి పనిచేస్తుంది. సో మేక్ అ చాయిస్ వెరీ క్లియర్లీ, మెయింటైన్ డిస్టెన్స్. ఆచార్యులు చెప్పారు.
ఉన్నతమైన భక్తులు చెప్పారు, మెయింటైన్ డిస్టెన్స్. సో ఈ విధంగా ఈ ఎంపిక చేసుకున్నందువల్ల వీఆర్ సేఫ్. వీ డోంట్ ఫాల్ ఇన్ టు ద ట్రబుల్ ఆఫ్ ఇల్లిసిట్ రిలేషన్షిప్స్. ఎందుకంటే చూడండి, హిస్టరీలో మీరు చూస్తే కూడా, ఇంకా ఈ కాలంలో కూడా ఎంతో హిందూ సమాజానికి చెడ్డ పేరు కూడా వస్తుంది బికాస్ ఆఫ్ సో కాల్డ్ సాధు ఎక్కడో రేప్ కేసులో ఇరుక్కున్నాడు, ఆయన మళ్ళీ జైలు, ఇవి తెలుస్తుంటాయి కదా, ఎంతో మంది చేశారు కూడా అలా. ఇట్ ఇస్ ఫ్యాక్ట్. అన్ని రిలీజియన్లలో ఇలాంటి వాళ్ళు ఉన్నారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు హిందూయిజం ఆర్ క్రిస్టియానిటీ ఆర్ సంథింగ్. ఎలా జరిగింది? వాళ్ళంతా రిలీజియస్ పెద్ద ఫిగర్ అయినప్పటికీ, because they did not take care of the small thing, that you should not mix too much with the opposite gender. If you mix, whoever you are, you may be a sannyasi, you will be gone. Shastras are very clearly telling. కృష్ణుడు కూడా 3rd చాప్టర్లో లాస్ట్ సెక్షన్లో చాలా క్లియర్గా కామము గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విధంగా దుష్పురేణ అనలేన చ కామరూపేణ కౌంతేయ జ్ఞానిన నిత్యవైరిణ. జ్ఞానిన నిత్యవైరిణ అంటే శాశ్వతమైనటువంటి శత్రువు. మన ఆధ్యాత్మిక మార్గంలో నడిచే వాళ్ళకి ఈ కామ ప్రభావం అనేది శాశ్వతమైన శత్రువు. సో అందుకనే దానికి మనకి లెజిటిమేట్గా వివాహ సంస్కారం ఎక్సెట్రా ఇచ్చారు. సో దట్ యు ఛానల్ ఇట్ ఇన్ ద రైట్ డైరెక్షన్, కృష్ణ చైతన్యంలో ఉండే సంతానాన్ని కనడానికి. రైట్. సో అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. సో ఆ విధంగా చాయిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ద చాయిస్ ఆఫ్ అసోసియేషన్ యూ మేక్. మీకు గాసిప్ చేసే డివోటీస్తో ఫ్రెండ్షిప్ నచ్చుతుంది అని అంటే యూ మేక్ అ చాయిస్, యూ విల్ బికమ్ లైక్ దట్. డివోటీస్లో కూడా ఉంటారు గాసిప్ చేసేవాళ్ళు. అందరు శుద్ధ భక్తులు కాదు కదా. స్ట్రగ్లింగ్, ఎవ్రీవన్ ఈజ్ స్ట్రగ్లింగ్. కొంతమంది సీరియస్గా స్ట్రగుల్ అవుతున్నారు, సీరియస్గా గ్రో అవ్వాలని కోరిక ఉంది కొంతమందికి. కొంతమంది పర్వాలేదు, ఏదో ఒక రోజు ఆటోమేటిక్గా శుద్ధ భక్తుడిని అయిపోతాను, మన అలవాట్లు మనం కానిద్దాం, ఐపీఎల్ కూడా చూడొచ్చు, ఇంకా గాసిప్లు చేయొచ్చు, ఇష్టం వచ్చినట్టు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పర్వాలేదు. దిస్ ఈజ్ అనదర్ కేటగిరీ. సో యూ చూస్, ఎవరి సాంగత్యంలో మీరు ఉంటారో అలాగే మీరు కూడా తయారవుతారు. ఇఫ్ యూఆర్ ఆల్వేస్ ఇన్ టచ్ విత్ సీరియస్ డివోటీస్, సీరియస్ అంటే ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కానీ ఆ డివోటీ మాత్రం తన దృఢ నిశ్చయాన్ని వదలరు, ఏదేమైనా కానీ. అటువంటి భక్తుల సాంగత్యంలో మనం ఉన్నాం అనుకోండి, కేవలం వారి సాంగత్యంలో ఉండే ఆ పవర్ మనకు కూడా వస్తుంది. రియలీ స్పీకింగ్, వి ఆల్ నీడ్ దట్ పవర్ టు ఓవర్కమ్ మాయా. ఇట్ ఈస్ నాట్ ఈజీ. మనకు శక్తి కావాలి. శక్తి లేకుండా పొద్దున్న తొందరగా లేవడానికి కూడా సాధ్యం కాదు మనకి. వి నీడ్ స్ట్రెంగ్త్. ద స్ట్రెంగ్త్ విల్ కమ్ ఇన్ ద అసోసియేషన్ ఆఫ్ సీరియస్ అండ్ సిన్సియర్ డివోటీస్. లేకపోతే ఇట్ ఈస్ వెరీ ఈజీ టు గెట్ డిస్ట్రాక్టెడ్. మాయ ఎంత స్ట్రాంగ్ చూడండి. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ ఆన్లైన్లో, ఫోటోలు, ప్రతిదానికి వీడియోలు, సెల్ఫీలు. డివోటీసే తిలకం పెట్టుకుని ఎవ్రీథింగ్. ఫోకస్ ఇస్ సో మచ్ ఆన్ ఆన్లైన్. అది ప్రతిదీ చేసినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఫొటోస్ పెడుతుంటారు. సోషల్ మీడియాని యూజ్ చేస్తున్నారు అనుకోండి డివోటీస్, ఇట్ షుడ్ ఓన్లీ బీ ఫర్ ప్రీచింగ్. ఇట్ ఈస్ నాట్ ఫర్, దట్ ఈస్ నాట్ అవర్ సోషల్ లైఫ్. సార్ నో, నేను చూస్తూ ఉంటాను. ఇట్ ఈస్ వెరీ, అంటే ఉన్నట్టు చెప్తున్నాను, ఇట్ ఓపెన్గా, దాచేది ఏం లేదు, మీకు అందరికీ తెలుసు. సార్ నో. సో ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ దట్ డివోటీస్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా ఫర్ నాన్ డివోషనల్ థింగ్స్ and they're trying to enjoy that social media life. Why? సోషల్ మీడియా మనం యూజ్ చేయాలి, అది కృష్ణుడితో సంబంధం ఉన్నటువంటి విషయాల కోసం యూజ్ చేయాలి. సో ఆ విధంగా మనము అటువంటి యొక్క సాంగత్యంలో ఎక్కువగా ఉంటే ఏమవుతుంది, మనం కూడా అలాగే మారిపోతాం. దెన్ యూ విల్ జస్టిఫై ఎవ్రీథింగ్. రోజు తప్పేముంది, పర్వాలేదు కదా, ఐపీఎల్ చూస్తే ఏముంది, లేకపోతే సినిమా చూస్తే ఏముంది, ఏదో ఒకసారి పాట వింటే ఏముంది, పాట వినడంలో తప్పేం లేదు, భక్తి గీతాలు వినొచ్చు. ఎస్ ఆర్ నో, దిస్ నథింగ్ రాంగ్. యా. సో కానీ యూ కెనాట్ లిసన్ టు సినిమా మూవీస్ విచ్ ఆర్ నాట్ రిలేటెడ్ టు కృష్ణ. ఇట్ ఈస్ నాట్ అలౌడ్. సో ఆ విధంగా ఐ హ్యావ్ సీన్, అంటే మేము చూస్తూ ఉంటాం, బికాస్ ఐఎమ్ ఇన్ టచ్ విత్ సో మెనీ పీపుల్. సమ్ టైమ్స్ ఇట్ బికమ్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు అండర్స్టాండ్. అరే ఎందుకు ఈ డివోటీ ఇలా చేస్తున్నారు, కంటిమాల దీక్ష కూడా అయిపోయింది, అక్కడ హోలీ నడుస్తుంది, హోలీలో సినిమా పాట మీద డ్యాన్స్ చేస్తూ స్టేటస్లు పెట్టుకున్నారు. అండ్ వెన్ ఐ సా దాట్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్. ఇదేంటి అసలు డివోటీ హోలీలో డ్యాన్స్ చేయడం ఏంటి ఫస్ట్, రైట్? సెకండ్, అది కూడా సినిమా పాటకు డ్యాన్స్ చేయడం. అది కూడా వర్స్ట్ ఏంటంటే స్టేటస్లు పెట్టుకుని వేరే వాళ్ళకి చూపించడం.
ఒకవేళ ఒకరు చేసినా కానీ సరే ప్రభుజీ నాకు పాత అలవాటు ఉంది, నేను మానేయలేను, సీక్రెట్గా చేసుకోని వేరే వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు నేను ఇలా సినిమా పాట, అలా కూడా అటువంటి ఫీలింగ్ కూడా లేదు. అంటే ఎంత డీసెన్సిటైజ్ అయిపోయింది చూడండి మైండ్. నిజం, జనరల్ ఒక భయం ఉంటుందిగా మనకి. ఎస్ సార్ నో. సో ఆ విధంగా ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ మేక్ అ చాయిస్ విచ్ ఈస్ ఆల్వేస్ గోయింగ్ టు బి హెల్ప్ఫుల్ ఇన్ అవర్ డివోషనల్ సర్వీస్, బికాస్ ప్రకృతి ఈజ్ వెయిటింగ్. అటువంటి సాంగత్యంలో వెళ్తే అదే అలాగే మనం కూడా తయారైపోతాం. సో ఈవెన్ విద్ ఇన్ డివోటీస్ ఆల్సో యూ షుడ్ ఆల్వేస్ ట్రై టు అసోసియేట్ విత్ సిన్సియర్ అండ్ సీరియస్ పీపుల్. దట్ ఈస్ అ మెయిన్ అసోసియేషన్. ఇప్పుడు దాని అర్థము మనం ఏదో భూతత్వం తీసుకొని ఈయన సిన్సియరా కాదా తర్వాత అలా దాని అర్థం అది కాదు. మనం రెండు రకాల సాంగత్యాలు ఉంటాయి, నేను చెప్పేస్తాను ఇవాళ. ఒకటి జనరల్. జనరల్ అంటే మీరు మార్నింగ్ ప్రోగ్రామ్కి వెళ్ళారు, టెంపుల్కి వెళ్ళారు, క్లాస్ ఇవ్వడానికి, అక్కడ 10 మంది 20 మంది 50 మంది 100 మంది వస్తారు. వాళ్ళందరి సాంగత్యం మనం చేయాలి. ఎందుకంటే ఖచ్చితంగా మన కాన్షియస్నెస్ క్లియర్ ఉండాలి, వీళ్ళందరూ నాకంటే ఉన్నతమైన వాళ్ళే 100%. నేను ఈ భక్తుడు ఏ భక్తుడి కంటే ఉన్నతమైన వారు అని మనం అనుకోవచ్చు, నో డౌట్. కానీ అందరూ కూడా నాకంటే ఉన్నతమైన వాళ్ళు అనేది మాత్రం క్లియర్. అది ఆ క్లారిటీ మనకు ఉండాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ క్లారిటీ ఉన్న తర్వాత దెన్ యూ కెన్ మేక్ అ చాయిస్. ఖచ్చితంగా ఈ భక్తుడు ఎవరైతే ఉన్నారో నాకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఆ ఇన్స్పిరేషన్ బహుశా ఆ భక్తుడు XYZ భక్తుడితో నాకు రావట్లేదు, ఈ భక్తుడితో వస్తుంది. సో వి రెస్పెక్ట్ ఎవ్రీ వన్. కానీ ఎవరి దగ్గర నుంచి అయితే వస్తుందో వారి క్లోజ్ సాంగత్యం మనం చేయడం చాలా ఇంపార్టెంట్ అని మనకి రూపగోస్వాములు వారు చెప్తున్నారు. సజాతీయ ఆశ భగవద్భక్త సంఘ. సజాతి అని అంటే ఏంటి? సజాతి అంటే సేమ్ జాతి. జాతి అంటే ఇది ఆ జాతి కాదు. జాతి అంటే మైండ్ సెట్. సిమిలర్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళతో మనము సాంగత్యము చేయాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే దిస్ ఇస్ వన్ ప్రాక్టికల్ లెసన్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ దిస్ వర్స్. దాని తర్వాత ఈ యొక్క భౌతిక ప్రకృతి ప్రభావంలో ఉండి కారణం గుణ సంగోస్య సదసజ్జన్మయోనిసి. ఎందుకు జీవాత్మ ఇన్ని రకాల శరీరాలు తీసుకొని ఈ యొక్క సంసార చక్రంలో ప్రయాణం చేస్తుంది? దాని కారణం ఎక్కడ ఇచ్చారు? ఏంటది? కారణం గుణసంగస్య. ఈ ప్రకృతి యొక్క గుణాల ప్రభావం వల్ల జీవాత్మ ఇక్కడ ఏం చేస్తుంది? ప్రయాణం చేస్తుంది. ఆ ప్రయాణం ఏం జరుగుతుంది? సత్ అసత్ యోని. యోని అంటే పుట్టుక. 84 lakh స్పీషీస్ ఏవైతే ఉన్నాయో, జీవరాశులు ఉన్నాయో, కొన్నిసార్లు మంచి శరీరం దక్కుతుంది సత్, కొన్నిసార్లు నాట్ సో గుడ్ శరీరం దక్కుతుంది అసత్. రైట్? ఎందుకంటే దేవి దేవతల శరీరం రావచ్చు, అండ్ మనుషుల శరీరం రావచ్చు, ఇంకా చాలా పాపకార్యాలు చేస్తే పశువుల శరీరం కూడా వస్తుంది. శరీరం వచ్చిన తర్వాత ఆ శరీరాన్ని బట్టే ప్రవర్తించాల్సి వస్తుంది. సి అగైన్ యు మేక్ అ చాయిస్. ప్రతి ఒక్క శరీరం మనకి ఏదైతే వస్తుందో అది మనం ఎంచుకున్నటువంటిది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ప్రకృతి కేవలం ఫెసిలిటేట్ చేస్తుంది. ఎస్ ఆర్ నో? ఫర్ ఎగ్జాంపుల్ మీరు జొమాటోలో ఆర్డర్ పెడతారు అనుకోండి. సో ఆర్డర్ పెట్టింది మీరు, ఐటమ్ సెలెక్ట్ చేసింది మీరు కదా. దాని తర్వాత మీకు కంట్రోల్ లేదు, అది మీకు ఎలాగో మీ ఇంటికి వచ్చేస్తుంది. ఎస్, ఇట్ విల్ రీచ్ యువర్ హౌస్, యూ హ్యావ్ టు టేక్ ఇట్. సో అదేవిధంగా ఈ శరీరము ఆ, ఆ, ఎంచుకునేది యాక్చువల్గా జీవాత్మే. దాని తర్వాత దక్కిన తర్వాత దాని ప్రభావంలో ఒక రకంగా అది ప్రవర్తిస్తుంది. ఇంకా అలా ఉన్నందువల్ల ఏమవుతుంది? ఇంక మంచి చెడు శరీరాలు ప్రత్యేకంగా ఒక వ్యక్తి యొక్క సుఖము దుఃఖాన్ని కూడా నిర్ణయిస్తుంది. ఒప్పుకుంటారా? ఫర్ ఎగ్జాంపుల్ సంబడి హూ ఇస్ హ్యావింగ్ అ దైవీ శరీరము, సో వాళ్ళంతా దుఃఖానికి గురవ్వరు, ఎందుకంటే చాలా పుణ్యం చేస్తే వాళ్ళు స్వర్గానికి వెళ్ళారు. సో స్వర్గంలో అంత దుఃఖం లేదు అక్కడ. వి ఆల్ నో దాట్. స్వర్గంలో జర లేదు, వ్యాధి లేదు, ఇవన్నీ కూడా లేవు. అఫ్ కోర్స్ మానసిక ఆందోళన ఉంటుంది, బట్ స్వర్గం టెంపరీ కదా. దట్ ఈస్ అ ప్రాబ్లం. అక్కడి నుంచి మళ్ళీ రావాల్సింది ఇక్కడ. రైట్? సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ జన్మ మృత్యు జరా వ్యాధి రిపీట్ అవుతుంది. రైట్? సో అలా అని అనేక రకాల శరీరాలకి జీవాత్మ గురయ్యి అది ఎత్తుతూ ఉంటుంది అన్నమాట. ఓకే. దాని తర్వాత 23వ శ్లోకంలో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ మనం స్టార్టింగ్లో కూడా చర్చించాం, మీకు గుర్తుంటుంది. నేను చెప్పాను పురుష అంటే 2 అర్థాలు. ఒకటి అఫ్ కోర్స్ జనరల్గా పురుష అనేది భగవంతుడి కోసం ఉపయోగిస్తాం, రైట్? బట్ దెన్ పురుష అంటే జీవాత్మ అని చెప్పాను, పురుష అంటే పరమాత్మ కూడా. సో అది ఎక్కడుంది? ఈ శ్లోకంలో, 23వ శ్లోకంలో. ఇక్కడ చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్. దేహేస్మిన్ పురుష పర అని చెప్పారు. పరః పురుష.
భగవంతుడు పరమ పురుష అని అంటాం, అవునా కదా? పర, పర అంటే ట్రాన్సెండెంటల్, చాలా చెప్పిన దివ్యమైనది. దివ్యమైన పురుషుడు నార్మల్ పురుషుడు, మనం నార్మల్ పురుషులం అన్నమాట. భగవంతుడు దివ్యమైన పురుషుడు. ద ఆబ్వియస్ రీజన్ ఏంటి? ఎన్నో ఎన్నో కారణాలు ఉన్నాయి, రైట్? అఫ్ కోర్స్, దివ్యమైన పురుషుడు ఎందుకు? సర్వతః పాణిపాదం తత్. ఆ పురుషుడు, దివ్యమైన పురుషుడి కాళ్ళు చేతులు అన్ని చోట్లలో ఉన్నాయి, మనకు లేవు. దెర్ఫర్ ఇస్ డెఫినెట్లీ దివ్యం. Yes, అది ఒక కారణం ఆబ్వియస్గా. ఇంకా దివ్యమైన పురుషుడు ఈ యొక్క మామూలు పురుషుడి యొక్క స్త్రోతము. ఈ పురుషుడు ఆ దివ్య పురుషుడి యొక్క అంశము. దిస్ ఇస్ ద కోరిలేషన్, యూ కెన్ సీ దాట్, రైట్? అలా. ఇంకా దివ్యమైన పురుషుడు రెండు కార్యాలు చేస్తున్నారు, అది ఈ శ్లోకంలో చెప్పారు. ఉపదృష్టానుమంతాచ, మెయిన్ రెండు కార్యాలు. భర్త భోక్త కూడా ఉంది, మహేశ్వర కూడా ఉంది. ఉపదృష్ట అంటే ఏంటి? సాక్షి. ఉపదృష్ట అంటే సాక్షి. జీవాత్మలు ఈ యొక్క క్షేత్రంలో ఉండి ఏమేమి కార్యాలు చేస్తున్నారు అన్నిటికీ సాక్షి ఎవరు? పరమాత్మ. మనం ఎక్కడ ఎవరిని తిట్టామో, ఎవరి గురించి మనసులో తిట్టామో, ఈయన ఎప్పుడు క్లాస్ ఆపేస్తాడో తెలియదు. దివాళీ రోజు ఎందుకు క్లాస్ పెట్టాడు, వాట్ ఎవర్. ఆర్ ఎల్స్ నేను ఒక వేరే క్లాస్లో కూర్చున్నాను, చాలా ఆకలి అవుతుంది, చెప్తున్నాడు ఆకలి అవుతుంది ఇక్కడ, ఫర్ నేను తిట్టుకున్నాను అనుకోండి. సో పరమాత్మ నోజ్ ఇట్. ఆ క్లాస్ చెప్పేవాడు పాపం ఆయనకు తెలియదు, ఆయన అనుకుంటున్నాడు ఇంట్రెస్టింగ్గా వింటున్నారు వీళ్ళందరూ కూడా. ఎస్. సో కానీ అఫ్ కోర్స్ ఈ క్లాస్లో అయితే అందరికి ఫ్రీడమ్ ఉంది. యూ కెన్ స్విచ్ ఆఫ్ ద వీడియో, యూ కెన్ ఈట్, యూ కెన్ స్లీప్, యూ కెన్ లాగ్ ఆఫ్ ఆల్సో, ఐ డోంట్ మైండ్. నేను ఎవరిని క్వశ్చన్ కూడా చేయను, యూ హ్యావ్ దట్ ఫ్రీడమ్. బట్ దెన్ మైండ్లో కూడా చేస్తే ఎవరికి తెలుస్తుంది? పరమాత్మకైతే ఖచ్చితంగా తెలుస్తుంది, రైట్? సో వీ షుడ్ మైండ్లో కూడా వీ షుడ్ నెవర్ try to have any negativity towards anyone. Yes or no? Let us say there is a genuine reason. For example, నేను ఒక క్లాస్లో కూర్చున్నాను and I need to leave, for example. సో దానికి వేరే వ్యక్తిని దోషిగా చెప్పడం కరెక్ట్ కాదు కదా. ఆయన క్లాస్ ఆపట్లేదు, వీళ్ళు ఏంటి ఇలా చేస్తున్నారు, నాకు టైం లేదు, నేను వెళ్ళాలి. యు సీ ద డిఫరెన్స్ ఆఫ్ ద మైండ్ సెట్. నేను కూర్చోలేకపోతున్నా, అది నా దౌర్భాగ్యము, నేను వెళ్ళాల్సి వస్తుంది. దట్ ఈస్ హౌ యూ షుడ్ మేక్ అ మూవ్. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక ఉదాహరణ. 2016లో పరంపూజ రాధానాథ్ మహారాజ్ల వారు చౌపాటీలో జన్మాష్టమి క్లాస్ ఇచ్చారు. సో నేనేదో హాఫ్ అన్ అవర్ క్లాస్ ఉంటుంది అనుకుని కూర్చున్నాను. 30 minutes అయింది, 1 hour అయింది, 5 hours క్లాస్ ఇచ్చారు. 5 hours అక్కడ కూర్చున్నాను. నాకు అలవాటు లేదు అంత ఒక చోట కూర్చొని క్లాస్ వినడం, కొత్తగా ఉన్నాను. ఇంకా ఆ రోజు జన్మాష్టమి, అందరూ ఫాస్టింగ్ చేస్తున్నారు. మహారాజ్ అన్నారు ఫాస్టింగ్ ఉంది కదా, ఇంకా తినే అవసరం లేదు, ఇవాళ కృష్ణ కథను ఆస్వాదించండి మీరు అందరూ కూడా అని 5 hours క్లాస్ ఇచ్చారు. అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, నేను ఒక్కడనే ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నాను అక్కడ. ఇంకా బయటికి వెళ్ళే పరిస్థితే లేదు, జోష్లో వచ్చేసి ముందర కూర్చున్నాను. నేను అనుకున్న వెనకల కూర్చున్నా కానీ అక్కడి నుంచి వెళ్ళేవాడిని. ఇప్పుడు ముందర కూర్చొని కదలడానికి కూడా స్పేస్ లేదు. సో ఐ వాజ్ వెరీ మచ్ ఫ్రస్ట్రేటెడ్. ఆ, ఈయన కూడా ఆపట్లేదు, ఈయన చెప్తున్నాడు, ఆయనకు ఆకలి అవ్వట్లేదు, నాకు అవుతుంది. ఆ విధంగా మైండ్ అంతా డిస్టర్బ్డ్గా ఉంది. ఎన్నో లీలలు చెప్పారు అసలు, ఒక్కటి కూడా నేను ఫోకస్ చేయలేకపోయాను. ఎంత దౌర్భాగ్యం! ఇంత సాధువు, గొప్ప సాధువు ప్రత్యక్షంగా కూర్చొని క్లాస్ అందరికీ ఇవ్వాలి, ఆ అవకాశం కూడా ఇవ్వాలి లేదు యాక్చువల్గా. ఆ టైంలో ఉండేది, మహారాజ్ చాలా రెగ్యులర్గా అక్కడికి వచ్చేవారు. నవ్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. మహారాజ్ పర్సనల్ సంగతి కావాలంటే యూ హ్యావ్ టు గో టు మహారాజ్ యాత్ర, కార్తీక్ యాత్ర, అండ్ దెన్ అక్కడ కూడా పర్సనల్ ఏమీ లేదు, యూ కాంట్ మీట్ ఆల్సో. మీరు పర్సనల్గా అంటే ఒక ఫిజికల్గా కొంచెం చాలా దూరంలో కూర్చొని వినొచ్చు అంతే. సో ఆ విధంగా ఐ వాజ్ నాట్ అవేర్, బట్ ఏదో ఒక రకంగా వారు నా మీద కృప చేయించారని, ఆ, నాకు ఇంట్రెస్ట్ లేకపోయినా కానీ వారి కృప వల్ల ఆ రోజు నేను 16 rounds స్టార్ట్ చేశాను. ఎందుకు జరిగిందో నాకు కూడా తెలియదు, బట్ ఇట్ వాజ్ ఆల్ ఆఫ్ అ సడన్. అప్పుడు స్టార్ట్ చేశాను, ఇప్పటిదాకా ఆపలేదు. సో దాట్ వే ఎప్పుడెప్పుడు అజ్ఞాత సుకృతి కూడా దక్కుతుంది, మనకు నచ్చినా నచ్చకపోయినా. బట్ యట్ మెంటలీ మనం అఫెన్స్ కమిట్ చేయకూడదు. సో వీ షుడ్ థింక్ దట్ ఐఎమ్ నాట్ కేపబుల్ ఆఫ్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ దిస్. సో ఆ విధంగా పరమాత్మ అందరిని అబ్జర్వ్ చేస్తున్నారనే పాయింట్ చెప్పడానికి ఇదంతా చెప్పాను. ఎందుకంటే ఒకటి ఏమవుతుందంటే భక్తిలో చాలా చాలా రిచువలిస్టిక్గా మారిపోతుంది భక్తి. ఇది లాంగ్ టర్మ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, మనం గుర్తుపెట్టుకోవాలి. బాహ్యంగా డివోటీస్ని హరే కృష్ణ అని చెప్పడము, నవ్వడం అంతా ఉంటుంది. బట్ దెన్ డూ వి రియలీ హ్యావ్ దట్ రెస్పెక్ట్ ఈజ్ అ బిగ్ క్వశ్చన్. సో అందుకనే వన్ షుడ్ బి వెరీ వెరీ జెన్యూన్ ఇన్ అవర్ డీలింగ్స్ విత్ డివోటీస్. ఎంత జెన్యూన్గా ఉంటామో అంత యాక్చువల్గా డివోటీస్ కూడా
మన రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటాయి. నేను ఒక విషయం చెప్తాను, చాలా ప్రాక్టికల్. నేను ఎక్కడెక్కడ అంటే ఐ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫ్యూ ఇయర్స్, ఆ సంవత్సరాలలో జరిగిన విషయాలు చాలా షార్ట్గా చెప్తా. ఎంతోమంది డివోటీస్తో క్లోజ్ అయ్యాను, అందరితో జమాయించలేదు. కొంతమందితో కన్ఫ్లిక్ట్స్ అయ్యి కూడా సెపరేట్ అయిపోయాను. ఇంకా కొంతమంది చాలా డే వన్ నుంచి నాకు క్లోజ్గా ఉన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా కూడా నాతో టచ్లో ఉన్నారు. ఇంకా కొంతమందితో చాలా క్లోజ్ అయ్యాను, ఎంత క్లోజ్ అంటే సొంత అన్నదమ్ముళ్ళలాగా. కానీ వాళ్ళతో చాలా చాలా పెద్ద కాన్ఫ్లిక్ట్స్ అయ్యి కూడా సెపరేట్ అవ్వడం అనేది జరిగింది. కలియుగ కదా, కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, రైట్? ఆల్ ఆర్ సాధకాస్, వీఆర్ ఆల్ నాట్ ఇన్ వైకుంఠ, కరెక్ట్ ఆర్ నాట్? అయితే నేను నేర్చుకున్నది పర్సనల్ ఏంటంటే, ఇది నా రియలైజేషన్. ఏ రిలేషన్షిప్స్లోనైతే నేను జెన్యున్గా ఉన్నానో ఆ రిలేషన్షిప్స్ స్టిక్ అయించినాయి. దే వేర్ వెరీ వెరీ సక్సెస్ఫుల్. జెన్యున్గా అంటే, ఒకవేళ మన ప్రవీణ్ కుమార్ ప్రభు ఏదైనా తప్పు చేశారు అని నాకు అనిపించింది అనుకోండి, ఆయన చేశారని చెప్పేస్తాను ఫేస్ మీద. ఆయన ఫీల్ అవుతాడు, దాని తర్వాత డొనేషన్ ఆపేస్తాడు, దాని తర్వాత తను క్లాస్కి రాడు, దాంతో నాకు సంబంధం లేదు. కానీ ఉన్నది ఉన్నట్టు చెప్పేయాలి, ఆయనకి హితకరంగా ఉండేటట్టు విధంగా. ఎందుకంటే ఐఎమ్ ప్లేయింగ్ ద రోల్ ఆఫ్ అ టీచర్. ఒక టీచర్కి ఖచ్చితంగా రైట్స్ ఉన్నాయి చెప్పడానికి. ఒకవేళ స్టూడెంట్ కోరుకుంటే నాకు మీరు ఇంప్రూవ్మెంట్స్ చెప్పండి అంటే చెప్పాలి. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఎప్పుడెప్పుడు మనం చూస్తాం కదా ఇంట్లో, మన కొడుకు ఇంకా వేరే వాళ్ళ ఒక కొడుకు ఇద్దరు గొడవ పడతారు, మన కొడుకు తప్పు చెప్పం మనం. ఎస్ ఆర్ నో? దిస్ ఈస్ ద మిస్టేక్ దట్ వి డూ. సో అదే విధంగా, ఎందుకంటే అతను అత్యంత ప్రియమైన వాడు మనకి. ఎస్ ఆర్ నో? అయితే నేను ఎక్కడైతే డివోటీస్ని ఫాల్స్గా ఫ్లాటర్ చేసి రిలేషన్ ఉంచానో, అంటే ఆయన అంత స్థాయిలో లేరు, అది ఏం చేయలేదు, అయినా కానీ వా యు ఆర్ అ ప్యూర్ డివోటీ, వా యు ఆర్ సో గ్రేట్ ప్రభు, అలాంటి రిలేషన్షిప్స్ పాడైపోయాయి. అలాంటివి ఉండలేవు, నేను గ్యారంటీ చెప్తున్నాను. నా మనసులో కూడా నాకు తెలుసు, ఈయన అంత ఏం లేదు యాక్చువల్గా, ఆయన ఏదో ఆయన కోరుకుంటున్నాడు నేను ఆయన గురించి గొప్పగా చెప్పాలని నేను చెప్పేశాను. ఇంకా నన్ను అయితే ఒకసారి చెప్పిదోలేరు నా గురించి అలా చెప్పు స్టేజ్ మీద అని చెప్పాను. అలాంటి రిలేషన్షిప్స్ ఎప్పుడు టికాయించవండి. ఇట్ విల్ గో అవే బికాస్ కృష్ణ నోస్ యూఆర్ డూయింగ్ కోటినాటి, ఫేక్ బిజినెస్. నువ్వు ఫేకే, ఆయన ఫేకే, ఇద్దరు ఫేకే. కానీ ఎక్కడైతే నేను జెన్యున్గా ఉన్నానో, ఇంకా వేరే వాళ్ళని కూడా జెన్యున్గా ఉండేటట్టు చేశాను. దాని అర్థం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మాతాజీ ఉన్నారు పూణేలో, గీతా మాతాజీ ఆవిడ పేరు. సో ఆవిడ ఎప్పుడు కూడా నాతో కనెక్టెడ్గా ఉన్నారు. ఆ మాతాజీ నేచర్ ఏంటంటే ఫేస్ మీద చెప్పేస్తారు, రైట్? ఆ మాతాజీ ఇంకా ప్రభుజీ ఇద్దరు హస్బెండ్ వైఫ్ అలాగే ఉన్నారనమాట. సో నేను స్టార్టింగ్లో అక్కడికి వెళ్ళాను. సో వీళ్ళు సీనియర్స్ నాకంటే ఆబ్వియస్గా. సో ఒకసారి నాకు చాలా హెవీ ఫీడ్బ్యాక్ ఇచ్చారు ఆ మాతాజీ, చాలా హెవీ. ఇనీషియల్ స్టేజ్లో ఉన్నాను, నాకు కూడా తెలియక ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు. ఒకవేళ ఒక సీనియర్ డివోటీ వస్తే వాళ్ళతో ఎగతాళి చేయడము, ఇలాంటివి కూడా చేశాను అనమాట. సో ఐ డోంట్ నో హౌ టు ట్రీట్, రైట్? సో ఆ మాతాజీ అబ్జర్వ్ చేసి 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 ఒక్కసారి చాలా హెవీగా నాకు ఇచ్చేశారు డోసు. సో నువ్వు చాలా అహంకారానికి గురవుతున్నావు, ఇది మంచిది కాదు. ఏది ఏమైనా కానీ నువ్వు అందరి డివోటీస్ని రెస్పెక్ట్ చేయాలి, ఎవరిని నెగ్లెక్ట్ చేయకూడదు, ఎక్సెట్రా ఎక్సెట్రా అని చాలా పెద్ద క్లాస్ ఇచ్చేసింది. అప్పుడు నాకు గుండె పగిలినట్టు అయింది. ఎందుకంటే అరే మీరు నాకు ఎంత క్లోజు, మనం ఎంత మంచి ఫ్రెండ్స్, నువ్వు నా తప్పులు చెప్తున్నావు ఎందుకు అని ఫీలింగ్ వచ్చింది. ఇదే మన తప్పు. నువ్వు నాకు క్లోజ్ కాబట్టి నువ్వు నా తప్పులు చెప్పకూడదని అనుకోవడం అందరికంటే పెద్ద తప్పు. యాక్చువల్గా ఎవరైతే మన తప్పులు మనకు చెప్తున్నారో అటువంటి వాళ్ళు నిజంగా అసలైన సహాయం మనకు చేస్తున్నారు. ఎవరైతే మన తప్పులు చెప్పట్లేదో, ప్రతిదానికి చప్పట్లు కొడతారో, వాళ్ళ ద్వారా ఎక్కువ సహాయం మనకు ఉండదు, ఎక్కువ మేలు మనకు అవ్వదు. ఇది గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ ఎవరైనా అప్రిషియేట్ చేస్తే ప్లీజ్ బ్లెస్ మీ, ప్లీజ్ ప్రే ఫర్ మీ అని మనం చెప్పే, నాకు అప్రిషియేట్ చేయకుండా నుంచి అలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు, నో డౌట్. బట్ ద రియల్ బెనిఫిట్, ద రియల్ గ్రోత్ కమ్స్ వెన్ యూ హ్యావ్ పీపుల్ హూ కెన్ హోల్డ్ యువర్ ఇయర్ అండ్ టెల్ నో ఇది కరెక్ట్ కాదు. నేను ఒక విషయం ఎన్నోసార్లు క్లాస్లో చెప్పాను, ప్రీచింగ్లలో. బట్ దెర్ ఆర్ సర్టెన్ సెట్ ఆఫ్ పీపుల్ హూ విల్ డూ ఎగ్జాక్ట్లీ అపోజిట్ ఈవెన్ ఆఫ్టర్ టెల్లింగ్ 10 times. దెన్ I can't do anything. I have told as a teacher, if you don't make a right choice, then the choice is yours because the result you have to face. Yes or no? ఇంకేమవుతుందంటే మనం ఇంకా ఎక్కువగా హెవీ అయిపోయామనుకోండి, వాళ్ళు అనుకుంటారు ఇక కంట్రోల్ చేస్తున్నారు, ఈయనేంటి, ఎక్సెట్రా ఎక్సెట్రా అవన్నీ వస్తాయి. అండ్ ఐ పర్సనలీ డోంట్ లైక్ ఇట్. ఎందుకంటే
వేరే వాళ్ళ ద్వారా కంట్రోల్ అవ్వబడితే అది ఎంత దుఃఖం ఉంటుందో నాకు తెలుసు. సో దేర్ ఫోర్ ఐ డోంట్ డూ దట్ టు ఎనీవన్. మీరు నాకు ఫోన్ ఎత్తినా పర్వాలేదు, నాతో డిస్కనెక్ట్ అయినా పర్వాలేదు, కానీ నా ద్వారా మీకు దుఃఖం కలగకూడదు. మీరు నా క్లాస్కి రాకపోయినా పర్వాలేదు, మీరు వేరే ఎన్నో క్లాసులు ఉన్నాయి, ప్రణవానంద ప్రభు క్లాస్ ఉంది, ఎక్కడికైనా వెళ్ళండి, నో ప్రాబ్లం. కావాలంటే నేను మీకు కనెక్ట్ చేసి ఇస్తాను. బట్ నా ద్వారా మీకు ఒకవేళ దుఃఖం కలుగుతుందని నాకు హింట్ వస్తే ఐఎమ్ వెరీ వెరీ కాషియస్. ఐ విల్ ఇమ్మీడియట్లీ డిస్టెన్స్ అండ్ సే సారీ. ఇంకా దేని ద్వారా వస్తుందో దాన్ని ఇమ్మీడియట్గా ఆపేస్తాను. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఐ నో వాట్ పెయిన్ దాట్ ఈస్. ఎస్, సో దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ రిపీట్ ఇట్ ఫర్ ఎనీబడి ఎల్స్. బట్ అట్ ద సేమ్ టైమ్ వీ షుడ్ నాట్ బికమ్ సో క్యాజువల్ దట్ ఐ విల్ డూ వాట్ ఎవర్ ఐ వాంట్. దాని ద్వారా లాస్ అయ్యేది మనకి. సో ఆ మాతాజీ ఇప్పుడు కూడా నేను చాలా అప్రిషియేట్ చేస్తాను. ఆ మాతాజీ ప్రభుజీతో ఉండే రిలేషన్ ఇప్పటిదాకా ఏదైతే ఉందో అంత క్లోజ్ నాకు ఎవరితో అవ్వలేదు ఇంకా. ఇప్పుడు ఎందుకంటే చాలా జెన్యూన్ అనమాట. నేను కూడా వాళ్ళకి ఫేస్ మీద చెప్పేస్తాను. నేను మొన్న రీసెంట్గా చెప్పాను, మాతాజీ వై యూ షుడ్ వర్క్. ఓపెన్గా చెప్పేసాను. ఎవరికైనా చెప్తే ఫీల్ అయిపోతారు, మీకెందుకండి నా జాబ్ నా ఇష్టం అంటారు. ఎస్ ఆర్ నో? ఇప్పుడు ప్రవీణ్ ప్రకి చెప్పాను అనుకోండి, ప్రభు మీ దగ్గర మీరు ఆపేయండి, వర్క్ చేయడం అవసరం లేదు, మీకేంటి అసలు. అఫ్ కోర్స్ వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఎన్నో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. బట్ అలా లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ హీ హ్యాస్ సఫిషియెంట్ మనీ, ఆయన కోటీశ్వరుడు, ఇంకా పిల్లలు కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ లేదని, వై షుడ్ వర్క్? సింపుల్ అడుగుతాను నేను. ఎస్ ఆర్ నో? బట్ వాట్ ఇఫ్ హీ ఫీల్స్ బ్యాడ్? మీకెందుకు? నా లైఫ్, నేను డబ్బు సంపాదించలేదు, నా ఇష్టం. దట్స్ వై ఇట్ డజంట్ వర్క్. సో దేర్ ఫోర్ ఒక మంచి రిలేషన్ ఉండడం కూడా అవసరం, ఎక్కడైతే మనకి ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది వేరే వాళ్ళకి చెప్పడానికి. సో ఆ రిలేషన్ ఉంది కాబట్టి నేను మాతాజీకి చెప్పాను, మాతాజీ మీరు ఎందుకు పని చేస్తున్నారు యాక్చువల్గా చెప్పింది. ఆవిడ అన్న డీప్ పాయింట్ చెప్పావయ్యా, రిజైన్ చేసేసింది ఇమీడియట్గా. నవ్ షీఈ్ నాట్ వర్కింగ్. కోట్ల రూపాయలు ఉన్నాయి నా దగ్గర, షీ టోల్డ్. లిస్ట్ కూడా చెప్పింది ఎంత ఆస్తి ఉందనేది. ఇంత ఉండి కూడా నేను 50 క్రాస్ అయ్యాను, ఎందుకు పని చేస్తున్నాను యాక్చువల్గా? ఆ 8 గంటలు నేను భాగవతం చదువుకుంటే ఎంత మేలు అవుతుంది. ఆ 8 గంటలలో ఒక 2 గంటలు ప్రచారం చేస్తే ఎంత మేలు అవుతుంది. దగ్గర పడిపోతున్నాం కదా, 50 ఇయర్స్ వచ్చిందండి. 50 ఇయర్స్ ఇస్ లైక్ ఎల్లో సిగ్నల్. ఎల్లో సిగ్నల్ వచ్చింది అంటే రెడ్ రాబోతుంది వెరీ సూన్. ఇట్ ఈస్ నో మోర్ గ్రీన్. సో ఈ విధంగా కొంచెం జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చేటటువంటి రిలేషన్షిప్స్లోనే వీ కెన్ గ్రో. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, వన్ పర్సనల్ రియలైజేషన్ చెప్పాను. సో ఇలాంటి రిలేషన్షిప్స్ మనకు ఉండాలి. ఇలాంటి రిలేషన్ ఉండాలంటే ఏంటి? మనం వినమ్రతగా వేరే వాళ్ళకి శరణాగతి తీసుకోవాలి. దేని ద్వారానైతే వాళ్ళు మనకు ఫీడ్బ్యాక్ చెప్పగలుగుతారు. ఎందుకంటే ఫీడ్బ్యాక్ అనేది ఆ తలుపు మన సైడ్ నుంచి తెరవాలి, వాళ్ళు తెరవరు. మనం తెరిస్తే ఫీడ్బ్యాక్ వస్తుంది, మనం మూసేస్తే ఎప్పుడు రాదు. మనం మూసేసి పెట్టుకొని నేను అంత పర్ఫెక్ట్ని, నాకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు అంటే నేను 100%ని, మరి ఫీడ్బ్యాక్ ఇచ్చే పరిస్థితి మీరు క్రియేటే చేయలేదు, మీకు ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది చెప్పండి? మీరు వెళ్ళి ఒక వైష్ణవుడి దగ్గర ఫీడ్బ్యాకే అడగలేదు ఇప్పటిదాకా అనుకోండి, మీకు ఎవరు ఫీడ్బ్యాక్ ఇస్తారు? జస్ట్ ఇమాజిన్, రైట్? సో ఆ విధంగా వన్ హ్యాస్ టు బి వెరీ జెన్యూన్ ఇన్ వన్స్ రిలేషన్షిప్స్, ఫేక్గా ఉండకూడదు. ఎస్ ఆర్ నో? సో ఎనీవే, ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఫేక్ అనేది భగవంతుడికి నచ్చదు. మీ దగ్గర దౌర్బల్యం ఉంటే కూడా భగవంతుడు స్వీకరిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను పొద్దున్న లేవలేకపోతున్నాను అనుకోండి, కానీ రోజు 6:30కు పొద్దున లేస్తున్నాను లేట్గా, ఉదాహరణ. లేచినప్పుడల్లా నాకు ఫీల్ అవుతున్నాను, ఛీ ఎందుకు నేను లేవలేకపోతున్నాను, ఎటువంటి బతుకునేది శ్రీనివాస్. కృష్ణ విల్ అప్రిషియేట్, గుడ్ క్యాండిడేట్, జెన్యున్గా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? జెన్యున్గా ఉన్నాడు. కానీ నేను ఆ స్థాయిలో లేకుండా కానీ వేరే వాళ్ళ ముందు పోజు కొడుతున్నాను. పొద్దున లేవాలి, మీకు తెలుసా బ్రహ్మ ముహూర్తం, నేనే లేవట్లేదు బ్రహ్మ ముహూర్తానికి, కానీ పోజులు కొడుతున్నాను. దాట్ కృష్ణ విల్ నాట్ లైక్. ఇది చాలా పెద్ద చీటింగ్ అవుతుంది. కృష్ణుడి కృప కూడా దక్కదు అటువంటి వాళ్ళకి. మనం జనరల్గా అంటాం కదా, కృష్ణ ఇస్ పతిత పావన, బట్ ఈజ్ నాట్ అ కపట పావన. కపటులను ఉద్ధరించరాదు, పతితులని భగవంతుడు ఉద్ధరిస్తారు. సో ఆ విధంగా ఇట్ ఈస్ బెటర్ టు బి అ పతిత్ అదర్ దెన్ కపట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. సో అందుకనే జెన్యున్గా ఉండాలి. ఎందుకంటే ఉపదృష్ట అనుమంత, కృష్ణుడు చూస్తున్నారు, అనుక్షణం అబ్జర్వ్ చేస్తున్నారు. సో జెన్యున్గా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంకా కోర్స్ భర్త అంటే మాస్టర్, స్వామి. అందుకని ఐ థింక్ తెలుగులో భర్త అనే పదానికి హస్బెండ్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మాస్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ ఫర్ ద వైఫ్ అండ్ చిల్డ్రన్. నాట్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కంట్రోలింగ్ కాదు, బాధ్యత పరుడు. వాళ్ళందరి బాధ్యత ఆయన మీద ఉంది. సార్ ఆ విధంగా భర్త అనే పదం హస్బెండ్ కోసం ఉపయోగించారు అని నేను అనుకుంటున్నాను. ఐ రియలీ డోంట్ నో వెదర్ దిస్ ఇస్ ద సేమ్ వర్డ్ ఆర్ డిఫరెంట్ వర్డ్ ఇన్ తెలుగు. ఎన్నో వర్డ్స్ తెలుగులో ఉన్నాయి, సంస్కృతంలో ఉన్నవి. అండ్ భర్త, భోక్త,
భోక్త అంటే సుప్రీం ఎంజాయర్ అని చెప్పాను కదా. పురుష అంటే ఎంజాయర్. ఇక్కడ అసలైన భోక్త భగవంతుడు, పరమాత్మ. ఆ భోక్త ఇంకా మహేశ్వర. మహేశ్వర అంటే సుప్రీం లార్డ్. ఎందుకంటే ఈ లోకంలో జీవాత్మలు కూడా ప్రభుపాదుల వారు ఏమైనా వీఆర్ ఆల్ టైనీ ఈశ్వరస్. మనం కూడా ఈశ్వరులమే. ఎలా? చిన్న చిన్న ఈశ్వరులు. మనకు మన కంట్రోల్ ఏరియా ఉంది. మీరు మీ ఫ్యామిలీని కంట్రోల్ చేస్తున్నారు కదా. ప్రైమ్ మినిస్టర్ కంట్రీని కంట్రోల్ చేస్తున్నాడు, మేనేజర్ టీంని కంట్రోల్ చేస్తున్నాడు. ఒక చిన్న చీమ కూడా తన ఏరియాని కంట్రోల్ చేస్తుంది. అందరూ ఈశ్వరులే మీనింగ్ ప్రకారం. బట్ వీఆర్ నాట్ ద మహేశ్వర, మహా ఈశ్వర కాదు మనం. మహా అంటే టాప్ మోస్ట్ సుప్రీం, అది భగవంతుడు. మహా ఈశ్వర ఆర్ పరం ఈశ్వర, అది భగవంతుడు. సో ఆ ఆ యొక్క ఉన్నతమైన దివ్య పురుష ఎవరైతే ఉన్నారో ఆ పురుషుడినే పరమాత్మ ఇతి చాపి ఉక్తో, ఆయన్ని పరమాత్మ అని అంటారు అని చెప్పారు. అర్థమైందా? సో ఇది పరమాత్మ యొక్క ఫంక్షన్స్ ఇంకా లక్షణాలు ఇక్కడ చెప్పబడింది. సో ఈ విషయం ఎవరైతే తెలుసుకుంటారో నెక్స్ట్ శ్లోకంలో ఏం చెప్పారు, అటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ జన్మము ఎత్తరు. ఎంత అద్భుతమైన విషయం ఇది. ఏంటి ఆ విషయం తెలుసుకోవడము? నేను జీవాత్మని, నేను ఈ భౌతిక శరీరం అనే యొక్క క్షేత్రంలో చిక్కిపోయి ఉన్నాను. నేను భగవంతుడి యొక్క అంశాన్ని. అదే భగవంతుడు పరమాత్మ రూపంలో నా హృదయంలో నివసించి ఉన్నారు నాకు సద్బుద్ధిని ఇవ్వడానికి. ఇంకా నా జీవితపు లక్ష్యము నేను ఆ భగవంతుడు పరమాత్మ యొక్క సేవ చేసి భగవద్ధామానికి వెళ్ళిపోవడానికి. చాలా సింపుల్. ఇది తెలుసుకుంటే మళ్ళీ పునర్జన్మ ఉండదు. అవునా? ఎందుకంటే మన స్వరూప సిద్ధి అయింది. మనకు తెలిసిపోయింది నేను ఎవరిని, నేను ఆత్మని, భగవంతుడి అంశంని. ఇంకా ఆ, భక్తి మార్గం అనుసరిస్తున్నాము, భగవద్ధామానికి వెళ్ళిపోతాం ఆబ్వియస్గా. సో ఇదంతా జ్ఞానం యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఈ సంసార చక్రాన్ని దాటేసి భగవద్ధామానికి వెళ్ళిపోవడం. సో అటువంటి వాళ్ళు మళ్ళీ ఇక్కడ జన్మము ఎత్తరు అని చాలా చాలా క్లియర్గా చెప్పబడింది. ఓకే, సో ఈ 3 శ్లోకాలు ఇవాళ మనం చర్చించాము. అందరు ధన్యవాదాలు. హరే కృష్ణ.